రీసెంట్‌గా నా వీడియోస్‌కి కొన్ని కమెంట్స్ చదివాను. ఆ కమెంట్స్ చదివిన తర్వాత నాకొకటి అర్థమైందేంటంటే, ఏదైనా ఒక అనుమానం కానీ, అపోహ కానీ ఏదైనా సరే, ఒక వ్యక్తి మీద ఉందనుకోండి, దాన్ని కొంచెం లైట్‌గా తీసుకోవచ్చు. అది ఆ వ్యక్తికే పరిమితం కాబట్టి. అలా కాకుండా అది వృత్తిపరంగా మారిందనుకోండి, దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ వీడియో అనేది నేను తీయడము ఎవరిని ఉద్దేశించింది కాదు. కాకపోతే ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే అని అందరూ గమనించాలి. ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యకు సంబంధించి రెమెడీ ఎతుక్కోవడానికి అడ్వకేట్‌ని సంప్రదిస్తాడు. కానీ ఆ ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి, నా అడ్వకేట్ నాకేం చెప్పటం లేదు. నేనేదైనా అడిగితే కోపగించుకుంటున్నాడు. నాకు కోర్ట్‌లో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అసలు నా తరపున కోర్ట్‌లో నా మాటని వినిపిస్తున్నారా లేదా? వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు. కానీ నాకు ఇన్ఫర్మేషన్ అందట్లేదు. ఆపోజిట్ పార్టీ అడ్వకేట్‌లతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలను, సందేహాలను చెప్పడం జరుగుతోంది. అందుకని ఈరోజు నేను ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. కానీ లీగల్ ప్రొఫెషన్‌లో విలువలకు సంబంధించింది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అప్‌కమింగ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటున్నారో, వాళ్ళు యంగ్ అడ్వకేట్. వాళ్ళకి చెప్పాలనుకునే ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో నేను కవర్ చేయాలనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇద్దరు వ్యక్తులు ఒక సమస్య పైన గొడవ పడుతున్నారనుకోండి. మూడో వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరిని ఎందుకు మీ వర్షన్ ఏంటి? మీ వర్షన్ ఏంటి? అసలెందుకు గొడవ పడుతున్నారు? అని వాళ్ళిద్దరి మాటలు విని, వాళ్ళిద్దరి సమస్యలు తెలుసుకొని, దానికి సంబంధించి వాళ్ళిద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని సూచించేటువంటి వ్యక్తిని మధ్యవర్తి అంటారు. ఆ ప్రాసెస్‌నే మీడియేషన్ అంటారు. మధ్యవర్తిత్వము అంటారు. అక్కడ మధ్యవర్తి లక్ష్యం ఏంటి అంటే, ఎవరిని ఓడించడము కాదు, ఎవరిని గెలిపించడము కాదు. వాళ్ళిద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పరిష్కారాన్ని సూచించడం. అది మధ్యవర్తి యొక్క పాత్ర. మరి అడ్వకేట్ పాత్ర ఏంటి? అంటే ఒక పార్టీ అడ్వకేట్ దగ్గరికొచ్చి మీరు నా తరపున నిలబడాలి. నా కేస్‌లో మీరు నా తరపున మాట్లాడాలి అని అన్నప్పుడు అడ్వకేటు ఆ పార్టీ తరఫున, ఆ వ్యక్తి తరఫున మాట్లాడతాడు. ఆ వ్యక్తి తరపునే నిలబడతాడు. తన క్లయింట్‌కి చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కులను గురించి పోరాడతాడు. వాటి కోసమే ప్రయత్నిస్తాడు. క్లయింట్ కేస్‌లో ఉండేటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెస్‌లేంటి? ఎలాంటి ఎవిడెన్స్ అవసరమవుతుంది? ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఏ రకమైన లీగల్ రెమెడీని పొందొచ్చు? ఇలాంటి విషయాలన్నిటిని క్లయింట్‌తో డిస్కస్ చేస్తాడు. అలాగనే చట్టబద్ధమైనటువంటి మార్గం ద్వారా క్లయింట్‌కి న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేయడం అడ్వకేట్ యొక్క ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే అడ్వకేటు ఈ మధ్యవర్తి మాదిరిగా 2 వైపులా నిలబడే వ్యక్తి మాత్రం కాదు. ఇట్స్ క్లియర్. ఏ రకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. స్టెప్ బై స్టెప్ నిర్ణయం తీసుకునేది అడ్వకేట్. ఆ తీసుకునే ప్రతి అడుగులో కూడా క్లయింట్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఆధారంగానే స్టెప్ తీసుకోవాలి. దాన్నే ప్రొఫెషనలిజం అంటారు. ఇక్కడే అసలైన గ్యాప్ వస్తుంది. క్లయింట్‌కి ఏది అవసరమో తన కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని జెన్యూన్‌గా, క్లియర్‌గా, అప్ టు డేట్ ఇవ్వడం అనేది అడ్వకేట్ బాధ్యత. లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాపే కొంతకాలం అయ్యేసరికి అనుమానానికి దారితీస్తుంది. జనరల్‌గా కోర్ట్‌లో కేసులనేవి కొంతకాలం డిలే అవుతాయి. ఇది జనరల్‌గా జరిగే విషయం. అయితే ఆ డిలే వల్ల కూడా పార్టీ అసహనానికి లోనవుతున్నారు. ఎందుకంటే మా అడ్వకేట్ సరైన ఇన్ఫర్మేషన్ మాకివ్వటం లేదు. దాటేస్తున్నారు. ఫోన్‌లు లిఫ్ట్ చేయట్లేదు. ఇవన్నీ పార్టీలు చెప్తున్నటువంటి మాటలు. 100% మనమే కేస్ గెలుస్తాము. ఇవి చెప్పే బదులు కేస్‌లో ఏది జరుగుతోందో ప్రొసీడింగ్స్‌ని క్లియర్‌గా పార్టీకి కన్వే చేసేస్తే, ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది కదా! ఎందుకంటే ఎప్పుడైనా అడ్వకేట్ అనేవాడు కోర్ట్‌ని కంట్రోల్ చేయలేడు. తన బెస్ట్ లీగల్ అసిస్టెన్స్‌ని మాత్రమే ఇవ్వగలుగుతాడు కేస్‌లో. కాబట్టి కోర్ట్‌లో వాయిదాలు రావడము అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పార్టీకి కన్వే అయిపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అనుమానాలనేవి దారితీయవు. ఇలాంటి సందర్భాల్లో అడ్వకేట్ తన రెస్పాన్సిబిలిటీని ఫుల్‌ఫిల్ చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అతను హ్యాండిల్ చేయడం కూడా కష్టమైపోతుంది. గుడ్ లీగల్ రిప్రజెంటేషన్ ఉండాలి అంటే 2 వైపుల నుంచి కూడా హానెస్టీ అనేది చాలా ముఖ్యం. అడ్వకేట్‌కి ప్రొఫెషనల్ హానెస్టీ ఉండాలి.
అదేవిధంగా క్లయింట్కి ఫ్యాక్చువల్ ఆనెస్టీ ఉండాలి. ఇంకొక సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే, మా అడ్వకేటు వేరే ఆపోజిట్ పార్టీ అడ్వకేట్‌తో సన్నిహితంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కొల్లుడయ్యాడేమో అనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం 2 విషయాలను గమనించాలి. ప్రొఫెషనల్ కర్టసీ, ప్రొఫెషనల్ కొల్యూషన్. ఈ రెండిటిని క్లబ్ చేయకూడదు. ఒకే ప్రొఫెషన్‌లో ఉండేటువంటి లాయర్స్ కోర్టు ప్రెమిసెస్‌లో మాట్లాడుకోవడం అనేది సర్వసాధారణం. అది ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవచ్చు. గుడ్ ర్యాపో అనేది జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన ఆ ప్రొఫెషనల్ కర్టసీస్‌ని ప్రొఫెషనల్ కొల్యూషన్‌గా తీసుకోకూడదు. అట్లని కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, లేదా ప్రొఫెషనల్ మిస్‌కాండక్ట్ గాని ఉంటే గనక ఖచ్చితంగా దాన్ని కొట్టిపారేయలేం. అందుకనే అది ప్రొఫెషనల్ కర్టసీనా, ప్రొఫెషనల్ కొల్యూషనా అని జాగ్రత్తగా గమనించిన తర్వాతనే ఆ మాట చెప్పాలి. ఇక్కడే అడ్వకేట్‌కి కూడా ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఇలాంటి కాంట్రోవర్సీకి రాకూడదు అంటే అడ్వకేట్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తన పర్సనల్ ఇంట్రెస్ట్‌ని ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీతో మిక్స్ చేయకూడదు. ఎందుకంటే ఇది క్లయింట్స్‌లో యాంబిగ్యూటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్వకేట్ కేస్ మాత్రమే ఇవ్వడు. వాళ్ళ నమ్మకాన్ని మన చేతిలో పెడతారు. వాళ్ళ వీక్‌నెస్‌ని చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని చెప్తారు. కొన్నిసార్లు ఎవ్వరితో కూడా చెప్పుకోలేనటువంటి విషయాలను, అతి పర్సనల్ విషయాలను కూడా అడ్వకేట్‌తో షేర్ చేసుకుంటారు. అడ్వకేట్ తన పక్షాన నిలబడతాడు అన్న నమ్మకంతో. అందుకని ఎప్పుడైనా సరే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది వెపన్ కాకూడదు. రెస్పాన్సిబిలిటీ మాత్రమే అవ్వాలి. అందుకనే ఇప్పుడున్నటువంటి యంగ్ లాయర్స్‌కి నేను ఒక్కటే చెప్తాను. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు బ్రీఫ్ కావాలి, క్లయింట్ కావాలి, ఇన్కము కావాలి. ఇవన్నీ అవసరమే. ఎవ్వరు కాదనలేరు. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతి బ్రీఫ్ కూడా మనం తెలుసుకోవాల్సిన బ్రీఫ్ కాకపోవచ్చు కదా! కొన్నిసార్లు ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చాడు అంటే, ఆ క్లయింట్‌కి సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్వాల్వ్‌మెంట్ మనం ఇంతకుముందు ఒక దానిలో ఉండిండొచ్చు. అలాంటప్పుడు ఈ కేస్‌ని రిజెక్ట్ చేయడమే మంచిది. ఫీజు వస్తుంది కదా అని మనం ముందుకెళ్ళామనుకోండి, మన ప్రొఫెషన్‌కి మనం అవమానించినట్టు. ఏమవుతుంది? ఫీ పోతుంది, కేస్ పోతుంది, క్లయింట్ పోతాడు. కానీ మన ఇంటిగ్రిటీ పోదు కదా! ఎవరైనా ప్రొఫెషన్‌కి వచ్చిన కొత్తల్లో దాదాపు ఒక 10 సంవత్సరాలు సంపాదించేది కేవలం డబ్బు మాత్రమే కాదు. ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, కోర్ట్‌లో క్రెడిబిలిటీ, బార్ అసోసియేషన్‌లో క్రెడిబిలిటీ, క్లయింట్ దగ్గర మన క్రెడిబిలిటీ అన్నిటికీ కలిపి మన రెప్యుటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఒక్క రోజులో పోయేది కాదు. ఇదే క్లయింట్‌కి కూడా వర్తిస్తుంది. మన కేసుకు సంబంధించిన విషయము మనం అడిగి తెలుసుకోవడం మన బాధ్యత. అందుకని అడ్వకేట్, క్లయింట్‌కి సంబంధించిన విషయంలో నాకు అనిపించే ముఖ్యమైన 3 విషయాలేంటో తెలుసా? కమ్యూనికేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ప్రొఫెషనల్ బౌండరీస్. ఈ 3 ఉన్నాయంటే అడ్వకేట్‌కి, క్లయింట్‌కి మధ్య ట్రస్ట్ అనేది ప్రాపర్‌గా బిల్డ్ అవుతుంది. ఎటువంటి అనుమానాలకు అవకాశం ఉండదు. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదనుకోండి, అది అనుమానానికి దారితీస్తుంది. కాన్ఫిడెన్షియాలిటీ లేదనుకోండి, ట్రస్ట్ పోతుంది. ప్రొఫెషనల్ బౌండరీస్ లేవనుకోండి, ఎథికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ మూడింటిని కాపాడడం అడ్వకేట్ బాధ్యత మాత్రమే కాదు, క్లయింట్ బాధ్యత కూడా. అందుకనే ఇద్దరు కూడా ఈ రిలేషన్‌ని మెచ్యూర్‌గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సరే అడ్వకేట్ అన్‌రియలిస్టిక్ ప్రామిస్‌లు మాత్రం ఇవ్వకూడదు. అందుకని నేను యంగ్ లాయర్స్‌కి చెప్పేది ఒకటే. మీరు ప్రొఫెషనల్‌గా ఎంత ఎత్తు ఎదుగుతారు అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చి తన సమస్యను చెప్పుకున్నాడు అంటే, అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నా ఇన్ఫర్మేషన్‌ని ఒక సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టాను అనే నమ్మకం అతనికి ఉండాలి. అంటే దానికి కావాల్సిన నమ్మకాన్ని మీరివ్వాలి. వాళ్ళ నమ్మకమే కదా మనకు ముఖ్యం. ఇలా నమ్మకం రావాలి కాబట్టి ఫాల్స్ ప్రామిస్‌లు, ఫాల్స్ కాన్ఫిడెన్స్‌లు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్యాక్ట్‌ని నిజాయితీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మనకి ఆ విషయం తెలీదనుకోండి, తెలుసుకొని చెప్తాను అని చెప్పడంలో హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే మన విలువను కాపాడుతుంది. కేసు గెలవడము అనేది ప్రొఫెషనల్‌గా మనకి సక్సెస్ అయ్యుండొచ్చు. కానీ క్లయింట్ నమ్మకాన్ని గెలవడము అసలు విజయం కదా! సో, ఇదండి వీడియో. ఈ వీడియో గనక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానెల్‌లో వచ్చేటువంటి ప్రతి కూడా మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. ఛానెల్‌లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.